బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి తగిన గుర్తింపు తప్పక లభిస్తుందన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ. ఈ నెల 28న ఢిల్లీలో ఉపరాష్ట్రపతి సమక్షంలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పారు. బీసీకి చెందిన తనకు రాజ్యసభ సీటు కేటాయించడం బీజేపీకే సాధ్యమైందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో పాకా సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి నర్సాపురం లోక్సభ పరిధిలో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. పాకా కూటమి తరపున తనకు మద్దతు తెలిపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు సదా రుణపడి ఉంటానన్నారు ఆయన. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాలతోటి వ్యవసాయ ఆధార మత్స్య రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృజిస్తూ ప్రాంతాల్లో వండుకున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇట్టి ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.